హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ స్ట్రీమ్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 28th March 2024 నుంచి 18th April 2024 లోపు. టెంటేటివ్ ఎగ్జామినేషన్ డేట్స్ మనకైతే ఇక్కడ పేపర్ 1కి సంబంధించి జూన్లో అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 2కి సంబంధించి మనకి ఫర్దర్గా అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ పర్టికులర్ జాబ్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో కేవలం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఈ ఆర్గనైజేషన్కి మాత్రమే కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. మిగతా వాటన్నిటికీ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాము. మనకి పే స్కేల్ లెవెల్ 6th పే స్కేల్ లెవెల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ మీన్స్ 35,400 నుంచి 1,12,400 వరకు మనకి బేసిక్ పే రేంజ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్యాచిలర్స్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి. లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ చదువుకొని ఉన్నా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. కానీ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అండ్ అలానే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఆర్గనైజేషన్స్కి మనము డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. కానీ ఓన్లీ 3 years డిప్లొమా మాత్రమే కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ అయినట్లయితే 2 years రిలవెంట్ స్ట్రీమ్లో మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. దట్టు ఓన్లీ డిప్లొమా చదువుకున్న క్యాండిడేట్స్కి మాత్రమే. ఇన్ కేస్ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండానే మనం ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ మనమైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఐదర్ మీరు డిప్లొమా చదువుకున్నా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చదువుకున్నా కానీ ఇక్కడ అవకాశం అనేది ఉంది. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే 32 years అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. రిమైనింగ్ అన్ని ఆర్గనైజేషన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 30 years. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్. సో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి మాత్రమే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. ఏ ఆర్గనైజేషన్లో ఏ స్ట్రీమ్కి ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. సో మీ స్ట్రీమ్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడడానికి జస్ట్ ఒకసారి మీరు ఈ టేబుల్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీ వేకెన్సీస్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దట్ మీన్స్ మీరు ఏపీ క్యాండిడేట్స్ అయినా తెలంగాణ క్యాండిడేట్స్ అయినా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అయినట్లయితే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ ఆర్ ఎస్టీ అయినట్లయితే 15 years ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ప్లస్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్స్కి కేవలం ఆన్లైన్ మోడ్లోనే మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ లాంటి డాక్యుమెంట్స్ అనేవి మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేవి ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ పాయింట్స్ అనేవి గమనించండి. సో ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 100 rupees ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ
ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ 100 రూపీస్ ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాలి. ఈ ఫీజు కూడా మనము ఆన్లైన్ మోడ్లో పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మనకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అదే మనం తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ 2 పేపర్స్ అనేవి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి పేపర్ 2 ఇస్తారు. పేపర్ 2లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ద్వారాగా. సో ముందుగా అయితే పేపర్ 1కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి గాను. అండ్ థర్డ్ సెక్షన్ మనము ఏ స్ట్రీమ్కి అయితే మనం చదువుకొని ఉన్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 100 మార్క్స్కి గాను 2 hours టైం అనేది ఇస్తారు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ పేపర్ 2 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే. మనం ఏ స్ట్రీమ్లో అయితే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నామో ఆ స్ట్రీమ్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్కి గాను 2 hours టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్ అనేది మనకి ఇక్కడ హిందీ అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.